పెహల్గాం. పెహల్ అంటే ఏమంటారు తెలుగులో? మొదటి మొదటి గ్రామం పహలా. అలా ఈ పెహల్గాం అనేటటువంటి జాతిని ఒక్కసారి మేలు కొలిపింది. ఇది దేనికోసం జరిగింది అనుకుంటున్నారు? మళ్ళీ ధర్మ సంస్థాపన జరగడానికి జరిగింది. నిజం. ఆనాడు ద్రౌపదిని అవమానపరిస్తే ఏ విధంగా యుద్ధం జరిగిందో, అంతకుముందు త్రేతాయుగంలో సీతాదేవిని అవమానపరిస్తే ఎలా యుద్ధం జరిగిందో, ఒక మాతృమూర్తి యొక్క భర్తను, ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వస్త్రాలు ఊడతీసి వాళ్ళెవరో తెలుసుకుని ఇది మోడీకి చెప్పు అని చెప్పి కాల్ చేశాడే, అక్కడ వస్త్రాలు విప్పినందుకు పరమశివుడు ప్రళయ తాండవం చేసి ఆనాడు శక్తిని అవమానపరిచినందుకు, ఏది తన భార్య అయినటువంటి సతీదేవిని అవమానపరిచిన దక్షయజ్ఞం తగలబెట్టి రండి అని వీరభద్రుడు ఆ జటాజుటాన్ని నేలకు విసిరికొట్టి నాశనం చేసి రండి అని చెప్పాడు. చూసారా పరమశివుడు? అదే సంఘటన జరిగింది ఇక్కడ. ఆ తల్లికి జరిగిన అవమానం నీ మోడీకి చెప్పరా అంటే వెళ్ళి మోడీ అనే విష్ణుమూర్తికి చెప్పింది. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఏమంటారు? ఎప్పుడు కూడా మహాభారతంలో ఏది జరుగుతుందో భూమి భూలోకులు మనకిప్పుడు సమాజంలో కూడా అవే సంఘటనలు మీరు ప్రతిదీ సమన్వయం చేసుకుంటే అవే జరుగుతాయి. ఎప్పుడైతే స్త్రీని అవమానపరుస్తారో అప్పుడు యుద్ధం తప్పదు. అందుకని సింధూర్ అని పేరు పెట్టారు. ఎంత నచ్చిందంటే నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ పదం వాడినందుకు.